హాయ్ అండి, వెల్కమ్ టు వివాహ భోజనము. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బటర్ మసాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టమాటోస్ని ఒక్కొక్కటి 8 ముక్కల చొప్పున కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని ఇలా కట్ చేయడం వల్ల మనకి వీటిలోని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక క్యూబ్ బటర్ వేసుకున్నాను. బటర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకున్న తర్వాత కరిగించిన బటర్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా కలుపుతూ వేయించుకోవాలి. లేదు అని అంటే అడుగంటుతుంది, ఒకవైపే వేగుతాయి. కలపకపోతే మీరు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే అన్ని వైపులా ఈవెన్గా వేగి మనకు పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అన్ని వైపులా వేగిన తర్వాత మనం ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో పన్నీర్ క్యూబ్స్ వేయడం వల్ల పన్నీర్ క్యూబ్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి, లేకపోతే రబ్బరీగా గట్టిగా అయిపోతాయి మీరు వాటర్ వేయకపోతే. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొంచెం నెయ్యి కానీ బటర్ని కానీ వేసుకొని దాన్ని కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఉల్లిపాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పెద్దగా వేసినా పర్వాలేదు, ఎందుకంటే మనము తర్వాత గ్రైండ్ చేస్తాం కాబట్టి వీటిని ఏ విధంగా కట్ చేసుకున్నా పెద్దగా ఏం కాదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నింటినీ కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఈ టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంతే, మనకి ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత అవసరం లేదు. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలన్నిటినీ సపరేట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే అన్ని ఉల్లిపాయలు టమాటోస్ మగ్గుతాయి. కొంచెం కాస్త మగ్గిన తర్వాత వీటిలో 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, ఒక ఇలాచీ వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీలో. మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది కూడా. మనం ఇప్పుడే మసాలాలు వేయడం వల్ల తర్వాత మనం మసాలా వేయాల్సిన పని ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్లు వేసుకోవాలి. నేను ఇప్పుడు 1 కప్పు చూపిస్తున్నాను, కానీ అరకప్పే వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు మళ్ళీ మగ్గనిద్దాము. ఇలా మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల ఈ టమాటోలు, ఉల్లిపాయలు, జీడిపప్పు అనేది అంతా కాస్త మగ్గి మెత్తగా అయిపోతాయి. ఇలా మెత్తగా అయిన ఈ టొమాటోస్ని ఒకసారి ఉడికిందా లేదా అనేది మనం గరిటెతో టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకసారి మగ్గిన తర్వాత వాటిని దింపి పక్కన ఉంచుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎలాగంటే గంధం లాగా ఉండాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో. లేదు అనంటే పలుకులుగా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. 2-3 సార్లు ఆపుతూ గ్రైండ్ చేస్తే ఇలా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొంచెం బటర్ని ఇంకా కొంచెం ఆయిల్ని ఒక 1 టీ స్పూన్ అంత ఆయిల్ని వేసుకోవాలి. అవి వేసుకొని ఇది ఆయిల్ బటరు కరిగి వేడైన తర్వాత అప్పుడు మనము ఈ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మన కాజు బటర్ ఈ పేస్ట్ అంతా ఉంది కదా, అది యాడ్ చేసుకుందాము. దానికన్నా ముందుగా మనము దీంట్లోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఆయిల్ అండ్ బటర్లో. లేదు అనంటే మాడిపోయి చేదొచ్చేస్తుంది కారము మనకి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత మనము ఒక 2 మినిట్స్లో వేగిపోతుంది. అప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కాజు పన్నీర్ బటర్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా వేసుకొని వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి, ఇదంతా చిందుతుంది, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకుంటే అప్పుడు మనకు కాజు పేస్ట్ అనేది ఒక 3 to 4 మినిట్స్లో ఇలా దగ్గర పడుతుంది.
ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ని అందులో వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరుగుతుంది, ఎందుకంటే కాజు పేస్ట్ అనేది తొందరగా వేగిపోయి మాడిపోతుంది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే మన కాజు పన్నీర్ పేస్ట్ నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా జార్లో ఒక కప్పు వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులో కర్రీలో వేసుకోవాలి. కర్రీలో వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కలుపుతూ మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ చూస్తూ కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఎప్పుడైనా గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా, సైడ్ నుంచి తెలుస్తుంది కదా, అలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. నాకు ఇప్పుడు ఇంకొక 5 నుంచి 6 నిమిషాల తర్వాత ఇలా అయ్యింది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యి బాగా ఉడికినట్టుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనము ఒక టీ స్పూను కసూరి మేతిని తీసుకొని దాన్ని ఇలా నలుపుకొని వేసుకోవాలి. కసూరి మేతి మీరు డ్రై రోస్ట్ చేసుకుంటే బాగా పౌడర్ లాగా అయిపోతుంది నలపగానే. ఇలా కలుపుకుంటూ వేయించుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని మీరు ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఉడికినట్టుగా అయిపోతుంది. అప్పుడు మీరు సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఒక్క నిమిషం మూత పెట్టి తర్వాత తీసి చూపిస్తాను, మీకే తెలుస్తుంది. చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత మనం తీసి చూద్దాము. చూస్తే ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి సపరేట్ అయిపోయి దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. దీన్ని మీరు లోటీలో కానీ లేకపోతే రైస్లో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి. లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.